హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, వర్డ్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఇమ్యునాలజీ ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడం అనేది చెప్తూ ఉంటారు కదా. సో ఇమ్యునాలజీ ప్రాబ్లం అనేది ఏంటి? సో ఇమ్యునాలజీ ప్రాబ్లం ఇది ఎప్పుడు ఉందని చెప్తాం? పదే పదే ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు. సో 2 మంచి ఎంబ్రియోస్ వచ్చాయి, మోర్ దెన్ 2 ఎంబ్రియోస్ వేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కాజ్ ఏంటిది అనేది వెతకడం స్టార్ట్ చేస్తాము. అందులో వన్ ఆఫ్ ద కాజెస్ ఇమ్యునాలజీ. సో ఇమ్యునాలజికల్ ప్రాబ్లం అంటే ఏంటిదంటే, ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టేటప్పుడు అది నా ఎంబ్రియో అనేది యాక్సెప్ట్ చేయదు యూట్రస్. సో బాడీ సెల్స్ని పంపించి ఏదో ఫారెన్ బాడీ వచ్చేసింది అన్నట్టు ఆ ఎంబ్రియోని డిస్ట్రాయ్ చేసేస్తుంది, అతుకనివ్వదు. సో దట్ ఈస్ ఇమ్యునాలజికల్ ప్రాబ్లం. ఇది ఏంటి అంటే, గర్భసంచిలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటాయి, కొన్ని TH1 TH2 అట్లా కొన్ని సెల్స్ ఉంటుంది, కొన్ని హార్మోన్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు లేదా బాడీ అలౌ చేసినప్పుడు ఆ ఎంబ్రియో అనేది గర్భసంచిలో అతుక్కుంటుంది. సో ఇవన్నీ వెళ్ళి కొట్టుకున్నాయి అనుకోండి, ఆ ఎంబ్రియోని డిస్ట్రాయ్ చేస్తుంది. లేదా ఆ ఎంబ్రియో అతుక్కున్నప్పుడు బ్లడ్ సప్లై రాకపోవడం, క్లాత్స్ రావడం, అట్లా రక్త ప్రసరణ కలవనివ్వదు. ఈ ప్రాబ్లం వల్ల, ఇమ్యునాలజీ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో రిపీటెడ్ ఫెయిలియర్స్ ఉండడము, లేదా ఐవీఎఫ్ఏ కాదు నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీస్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు పదే పదే ప్రెగ్నెన్సీ లూజ్ అవ్వడము, పాజిటివ్ వచ్చి తర్వాత బ్లీడింగ్ అయిపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది. కానీ ప్రతి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది, 3 మంత్స్కి అబార్షన్స్ అవుతున్నాయి, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీ ఇస్ లిటిల్ బిట్ రేర్ ఎంటిటీ. సో ఇట్లా పదే పదే ఫెయిల్ అవుతుందంటే ఇమ్యునాలజీయే కాదు, గర్భసంచి ప్రాబ్లం ఉండొచ్చు, పొర ప్రాబ్లం ఉండొచ్చు, ఎంబ్రియో ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్ ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్ మార్ఫాలజీ ప్రాబ్లం ఉండొచ్చు, క్వాలిటీ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ రూల్ అవుట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే అప్పుడు ఇమ్యునాలజీ అనేది అనుకోవచ్చు. ఈ ఇమ్యునాలజీ ప్రాబ్లం రాకుండా ఏం చేయొచ్చు అంటే, రక్తం పల్చబడే ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటాము. ఇది ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిజీజెస్. సో థైరాయిడ్కి కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. సో థైరాయిడ్ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళు, లేదా వేరే ఆటో ఇమ్యూన్ SLE కానీ యాప్లా కానీ ఇట్లా డిజార్డర్స్ ఉంటాయి. సో ఇవి ఉన్న వాళ్ళు రక్తం పల్చబడడం వల్ల ఆ క్లాట్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇమ్యునాలజీని సప్రెస్ చేసే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెట్టడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.